దేవుని యొక్క మనస్సు ఎరిగిన వాళ్ళు దేవుని యొక్క ఆలోచన మీద మాత్రమే దృష్టి ఉంచుతారు. దేవుని యొక్క ఆలోచన అనేటప్పటికీ మనుషులు ఏమనుకుంటారు అంటే వారి లోకపరమైనటువంటి కొన్ని విషయాల మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగంటే ప్రపంచం ఎటుపోతే నాకేంటి, నాకున్న బాధలు, నాకున్న ఇబ్బందులు, నాకున్న ఆర్థిక సమస్యలు, రోగాలు ఇది తీర్చేవాళ్ళు కావాలి, కానీ ఎవరు తీర్చరు కాబట్టి నన్ను నేనే ప్రోత్సహించుకుంటూ నా గురించి మాత్రమే ఆలోచించుకుంటూ నేను బ్రతకాలి, ఈ బ్రతికే విధానంలో నా కష్టం మీదనే నేను ఆధారపడాలి అనుకుంటూ మనిషి బ్రతికేస్తున్నాడు. ఈ బ్రతికే విధానంలో మనిషి మంచిని దాటి మంచి అనుకున్నది దాటేసి స్వార్థానికి చేరువైపోయాడు. ఎంతగా చేరువైపోయాడు అంటే ఎదుటి వ్యక్తికి నష్టం చేకూర్చినా పర్లేదు, ఇంకొంచెం ముందుకు దాటి ఎదుటి వ్యక్తి నాశనం అయిపోయే విధానంలో అతని ప్రాణాలు కోల్పోయినా నాకు సంబంధం లేదు అని అనుకుంటూ మనిషి బ్రతికేస్తూ ముందుకు సాగిపోతూ ఎదుటి వారి యొక్క నిరాశల మీద, ఎదుటి వారి యొక్క నష్టాల మీద, ఎదుటి వారి యొక్క బాధ మీద తన జీవితాన్ని, తన విజయాన్ని కట్టుకుంటున్నాడు. ఇది కరెక్టా అంటే బైబిల్ చాలా చాలా తప్పు అంటుంది. ఈ మంచి విషయాలు, ఈ మంచి విధానం రోజు రోజుకి కనుమరుగైపోతుందండి. ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనిషి మంచిగా ఉన్నవాడు ఎలాగైనా మంచి మీద నిలబడాలి, ధర్మం మీద నిలబడాలి, ధర్మం కోసమే నిలబడాలి, న్యాయమైనది చేయాలి, అబద్ధం అంటూ ఏం చెప్పకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు, ఇలాంటివి కొన్ని నేర్చుకున్న మనిషి ఇలా లోకపరమైనటువంటి విజయాలు సాధిస్తున్న వారిని చూసి ఇంకా న్యాయంగా బతకడం వేస్ట్ అయినా, బ్రతకడం వల్ల ఉపయోగం లేకపోగా నేను ఒక సెంటర్ ఆఫ్ నెగిటివ్ పాయింట్ అయిపోయాను సొసైటీలో. ఈ లోకంలో మంచి చేయటం కన్నా చేయకుండా ఉండటమే మంచిది అనేటువంటి ఈ లోకపరమైనటువంటి నానుడిలోనికి మానవ జాతి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో లోకంలో మనిషిని తగలబెట్టుకునేంత ఘోరంగా మనిషి నాశనం అయిపోయాడు. ఎంతగా దారి తీసేసిందంటే ప్రమాద ఘంటికలు మనిషి నాశనం అయిపోవటానికి కొన్ని వేల ప్రాణాలు పోతున్నా కూడా ఏమాత్రం కనికరం లేని జీవన ప్రమాణంలో మనం ఉన్నాం. ఇది ఎంతగా మనిషిని బాధిస్తుంది అంటే మంచిగా బ్రతికేవాడికి సమ, మంచి గురించి ఆలోచించేవాడికి సమ ఈ మాటలు మాకు అక్కర్లేదు, మా మంచి మేము చూసుకుంటాం, మా స్వార్థమే మా విజయం అనుకునే వాళ్ళకి ఇది రుచించను. కానీ ఒక మనిషి ప్రాణం పోతున్నప్పుడు కానీ, ఒక మనిషి బాధపడుతున్నప్పుడు కానీ, ఒకడు అన్యాయంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ మనకి మెయిన్ గా గుర్తొచ్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఎవరేం చెప్పినా ఏం మాట్లాడినా చివరికి మంచి అయినా చూపించేది అంతా దేవుని దయ వల్ల మంచి జరిగిందండి అంటాం. ఒకవేళ చెడు జరిగితే దేవుడికి దయ లేదా, అసలు దేవుడు ఉన్నాడా అంటూ మళ్ళీ దేవుడి దగ్గరికే వస్తున్నాం. ఏమైనా కానీ దేవుడు అనేది ఒక సందర్భము, ఒక క్యారెక్టరు మనుషుల మధ్య పాజిటివ్ గా నెగిటివ్ గా ప్రొలాంగ్ అయిపోతా ఉండింది. అది మనిషి చేసుకునే ప్రారంభానికి దేవుడే కారణం అంటూ మనిషి దేవుడి మీద నెపం వేయటం వల్ల అసలు దేవుడు ఏం చెప్పాడు, ఎలా ఉండమన్నాడు, ఈ లోకంలో ఎలా ఉంటే నువ్వు మంచిగా ఉండగలవు, ఎంత విపత్కరమైన పరిస్థితుల్లో అయినా నువ్వు ఏం కోరుకోవాలి, ఇవన్నీ ఒక మంచి బుక్ దేవుడు రాసి ఇచ్చాడనేది ఆలోచించుకోకుండా చెప్పబడుతున్న మాట ఒక లోకపరంగానే తీసుకుంటే ఇది కూడా ఒక కులానికి చెందింది, ఒక మతానికి చెందింది, కుల మతాల వారు చెప్పుకునే మాటలు అని ఒక ముద్ర వేసి మంచిని కూడా తీసుకోనీయకుండా ఈ ప్రపంచంలో నడిపిస్తున్న ఒక మహాశక్తి ఉంది. ఆ దుష్ట శక్తి వల్ల మానవ సమాజం అంతా ఇలా అయిపోయింది అంటే గ్రహించలేకుండా మనుషులు ఉన్నారు. కారణం ఏంటంటే టోటల్ గా మానవ జాతి మొత్తం నాశనం అయిపోయింది.
చెప్పేశాడు. ఎందుకంటే నేను ఎలా ఉండమన్నానో అలా లేరు కదా. మీరు పుట్టినప్పటి నుండే మీ బాల్య దినముల నుంచి మీరు చాలా నాశనం అయిపోయారు. ఎంత మూర్ఖంగా అయిపోయారు. మీ హృదయము ఎల్లప్పుడూ చెడ్డగా ఉంది. దేవుడు ఎక్కడ చూశాడండి? మనిషిని హృదయంలో చూశాడు. హృదయంలో ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని చూస్తున్నాడు దేవుడు. మనుషులు ఏం చూస్తారు చెప్పండి? మనుషులు ఏం చూస్తారు? లోకపరంగా వాడు ఎంత ఫైనాన్షియల్ గా బాగున్నాడు, తను ఎంత హుందాగా ఉండగలుగుతున్నాడు, తను ఎంత ధీమాగా బ్రతకగలుగుతున్నాడు, ఏ విధంగా మనిషిని ఇంకొక మనిషి శాసించగలుగుతున్నాడు, అలాంటి వ్యక్తినే విక్టరీ పర్సన్ అంటుంది. మనిషి జయించిన వాడు, బాగా సెటిల్ అయిన వాడు అంటుంది. కానీ దేవుని దృష్టిలో ఈ లోకంలో సెటిల్ అయిపోయిన వాళ్ళని, ఈ లోకపరంగా అన్ని విధాలా బాగున్న వారిని దేవుడు ఒప్పుకోవటం లేదు. కారణం ఏమిటంటే మీరందరూ బాగా సంపాదించుకున్న వారైనా, అసలు ఏ సంపాదన కూడా సంపాదించుకోకుండా ఉన్న భికారి అయినా అందరూ ఒకరోజు చనిపోవలసిందే. ఈ విషయం వాడు గ్రహించట్లేదు, బతికున్న వాడు గ్రహించట్లేదు, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా గ్రహించడం లేదు. నాకెందుకు వచ్చింది బాధ అని ఏడుస్తున్నాడు తప్ప ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగటానికి కారణం నేనేనా అనేటువంటి రియలైజేషన్ తక్కువగా ఉన్నటువంటి వాడికి రావటం లేదు. నేను ఇంత హై ప్రొఫైలిక్ గా ఉన్నాను, దానికి కారణం దేవుడే అంటే ఎంతో కొంత నాకు తోచిన దానిలో, నాకు ఇష్టమైంది దానిలో దానం చేసిన, పుణ్యం చేస్తే నాకు జరుగుతుంది. దానం వల్ల, పుణ్యం వల్ల నేను హై గ్రేడ్ లో ఉన్నాను అనుకుంటున్నాడు ఈ మనిషి. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే దానం వల్లనే, పుణ్యం వల్లనే మన పాపాలన్నీ పోతాయి అనుకుంటే ఈ లోకంలో మీరు బలులు అనేది ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియాలి. ఒక సామాజికంగా మంచి కోరుకునే వ్యక్తిగా ఎందుకు మీరు బలులు ఇస్తున్నారు, జంతు బలులు ఎందుకు అర్పిస్తున్నారో తెలియాలి. ఈ జంతు బలులు అనేది ఆగిపోవాలి అనేటువంటి ఒక స్టాండర్డ్ తీసుకున్న బైబిల్ మీరు ఎందుకు నమ్మరో తెలియాలి. బలి ఒకేసారి అర్పింపబడింది. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బలియాగం అయిపోయిన జంతు స్థానంలో ఒక మహాదేవుడు వచ్చి మీ కొరకు బలియాగం చేయబడ్డాడు అనేటువంటి ఆలోచన ఎరగకుండా భూమి మీద బ్రతుకుతున్నారే, ఆ బ్రతికే విధానము, ఆ రోజులన్నిటినీ దేవుడు కౌంట్ చేసుకుంటున్నాడట. నేను ఇంత చెప్పిస్తున్నా, మంచి అనేది ఉంది అని చెప్తున్నా, మనిషి నమ్మడం లేదు. ఏంటి మనుషులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటున్నారు చూడండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను వచ్చినప్పుడు ఎవడు లేకపోనేలా, నేను పిలిచినప్పుడు ఎవడు రిప్లై ఇవ్వటం లేదేంటి? నా చెయ్యి నేను మిమ్మల్ని విమోచించలేనంత చిన్నదైపోయింది అనుకుంటున్నారా? ఆయన గద్దిస్తే ఏమవుద్దంట? మీ ఇంటి దగ్గర పిల్ల కాలువ, డ్రైనేజ్ కాలువ అని పక్కకి వెళ్ళొద్దాం. నేను వెళ్ళదు కదా. ఆఫ్టర్ ఆల్ మనం పీపుల్, మనుషులం. మన చేత చిన్న ఇది కూడా జరగదు, కానీ మనం చాలా చాలా హైక్ మెయింటైన్ చేయాలని చూస్తుంటాం. కానీ ఇక్కడ దేవుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు? నేను పిలిస్తే మీరు నన్ను అసలు రికగ్నైజ్ చెయ్యరేంటి? నాకు మీరు రిప్లై ఇవ్వరేంటి? అసలు నా కెపాసిటీ మీకు అర్థమవుతుందా? సముద్రం వచ్చిందిరా బాబు ముందుకు వచ్చేసిందని న్యూస్ లో హెడ్లైన్ వేసుకోవటం వరకే తెలుసు, లేదంటే ఆ న్యూస్ చూసి మీరు భయపడటం వరకే తెలుసు. ఆ సముద్రాన్ని ఆయన ఏం చేస్తాడట? రిపీటెడ్ అగైన్ ఆ రిఫరెన్స్ చదవండి. నా గద్దింపు చేత గద్దిస్తే సముద్రం ఎండిపోతుందంట. దేవుని యొక్క కెపాసిటీలో చిన్ని తునక, ఒక చిన్నిది అనమాట నేను చెప్తుంది. దేవుడు గద్దిస్తే సముద్రం ఏమైపోతుందంట?
అయిపోతుందంట. పైగా నదులు ఏమైపోతున్నాయంట, ఎడారులు అయిపోతున్నాయంట. అట్లాంటి దేవుడు వచ్చి నేను మాట్లాడుతున్నాను మీతో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నానంటే ఎవ్వరూ రిప్లై చేయట్లేదట, మేము ఉన్నాము అని చెప్పట్లేదట. అదే అధ్యాయంలో, అదే 51వ అధ్యాయం చూడండి, 51వ అధ్యాయంలో లాస్ట్ లో ఒక మాట ఉంటుంది. 6వ వచనం చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని కూడా చూడండి, అంతరిక్షం పొగవలే అయిపోతుంది. ఈ కెపాసిటీ, ఇలా చేయగలిగిన కెపాసిటీ ఎవరికి అనుకుంటున్నారు? మనం ఎవరు నమ్మాం అనుకుంటున్నారు మీరు? అసలు దేవుని గురించి మీకున్న స్టాండప్ ఏంటి? ఏం ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చారు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనుకుంటున్నారు? ఏమిస్తే ఆయన ఇష్టపడతారు అనుకుంటున్నారు? మీకు ఇష్టమైన భక్తి చేస్తే ముక్తికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? మనం చేస్తున్న భక్తి ప్రకారం మనము మాత్రమే సంతృప్తి చెందగలం. ఎందుకంటే మన భక్తి ఎండాకాలంలో వానలాగా, వానాకాలంలో ఎండలాగా ఉంటది, అంతే కదా. ఎందుకు వచ్చిందో అర్థం కాదు, ఎందుకు వెళ్తుందో అర్థం కాదు. మన భక్తి కూడా అంతే. ఎందుకు వెళ్తామో గుడికి తెలియదు, ఎందుకు రామో కూడా తెలియదు. మనకు చెప్పే కారణాలు మనకే నవ్వు తెప్పిస్తే, ఎందుకు రాలేదంటే ఏంటి ఇవాళ పని అవ్వలేదు. ఏ పని అవ్వలేదు? ఈ పని అవ్వని టైంలో నువ్వు పోవని ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలమా మనం? అసలు ఇవ్వలేం కదా. మరి ఏ మాత్రము గ్యారెంటీ లేని లైఫ్ లో నేను దర్జాగా ఈ రోజు లీవ్ చేసేస్తున్నాను అంటే ఎవరి బ్లెస్సింగ్ అంటావు? నువ్వు చేసుకున్న పుణ్యమా, నువ్వు చేసుకున్న దానమా, నువ్వు వచ్చి గుడికి వేసుకున్న అటెండెన్సా? ఇవేం కాదనేది తెలియనంత కాలం నువ్వేమనుకుంటావు అంటే నేను నడుచుకున్న నడతంతా చాలా మంచిది, యథార్థమైంది, ఇంతకన్నా భక్తిగా ఎవరు ఉండగలరని దేవుణ్ణే క్వశ్చన్ చేసేంత పెద్దోళ్ళం మనం. చివరి గడియల్లో ఉన్నాము. చివరి మేల్కొల్పుగా మీకు కొన్ని సంగతులు తెలియాలి. మీరు ఆకాశాన్ని చూసుకోండి, భూమిని చూసుకోండి. అసలు ఏమంటున్నాడు అక్కడైనా? అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోయిందంటే వస్త్రంలా భూమిలాగానే ఉంటుంది. పట్టుకుంటే పాడైపోయిన వస్త్రం ఏమవుతుంది? దాని స్ట్రక్చర్ పోయి డస్ట్ లాగా అయిపోద్ది. భూమి అలాగవుతుందని చెప్పాడు దేవుడు. భూమి కూడా అలాగవుతుంది. మీరు చూసుకోండి. ఎప్పుడన్నా ఆకాశం కనబడుద్దా ఏంటని నవ్వుకుంటాం మనం. భూమిని చూసి ఇది పాడైపోద్దా, ఎప్పటి నుంచి ఇలాగే ఉంది కదా అనుకుంటున్నాం. కానీ మనిషి ఏమనుకోవాలంటే దేవుడు చెబుతున్న మాటని ఒకసారి మీ చెవులకు పెట్టాలి. చెవి గలవాడు వినాలి. చెవులు ఇచ్చింది అందుకు. ఇష్టమైన మాటలు విని, ఇష్టమైన ఆలోచనలు చేసి, ఎదుట వ్యక్తిని పాడు చేసి నీకు నీవే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్న మనిషి నువ్వు ఇది వినాలి. మంచి అంటే దేవుడు చెప్పిందే మంచి. మనం అనుకున్న మంచి అసలు మంచే కాదు. మన మంచి మన స్వార్థపు ఆలోచనల నుంచి వచ్చింది, మన అవసరాల నుంచి వచ్చింది. ఆ మంచి కొంచెం మంచి దొంగ ఎందుకు వచ్చాడు? మనం కొంచెం లాజికల్ గా, డిఫెన్సివ్ గా, డిప్లొమాటిక్ గా ఆన్సర్ చేసుకోకూడదు. మరి దొంగేనండి కానీ మంచోడు, దొంగేనండి మంచి వ్యభిచారుడు అందువలన కొన్ని విషయాల్లోనేమో ఇలాగా, కొన్ని విషయాల్లో అలాగా. అంటే సందర్భానుసారంగా మనిషి తనను తాను మంచోడిని అనిపించుకోవడానికి డిప్లొమాటిక్ గా, అంటే నేను మంచోడిని అనేటువంటి కవర్ చేసుకునే ఆన్సరింగ్ మనిషి కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అరే బాబా, భూమిని చూసుకో, కింద సముద్రాన్ని చూసుకో, పైగా అంతరిక్షం చూసుకో. అంతరిక్షం కూడా ఏమైపోద్ది అంటున్నాడు? భూమి వస్త్రం వల్లే పాతగిలిపోతుంది, అంతరిక్షము పొగ వలె అంతర్ధానం అయిపోతుంది. మధ్యలో మేమున్నాం కదా నేను భూమిలో. మా సంగతి ఏమిటంటే కింద అదే చెప్తున్నాడు, అందరి నివాసులు అటువలనే చనిపోవుదురు. పొగవుతావో దుమ్మవుతావో నీకే తెలియదు. నువ్వు ఇక్కడ బ్రతికే విధానమే నిన్ను కాపాడుతుంది. అందుకే ఒక మాట చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము 32వ అధ్యాయము, సంఖ్యాకాండము 32వ అధ్యాయము 13, 14 వచనాలు చూద్దాం. 13వ వచనం, సంఖ్యాకాండము 32వ అధ్యాయము. అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకుంటేనంట. ఎందుకు నాయనా రగులుకుంది నీ
అంటే ఆయన మెయిన్ కాన్సన్ట్రేట్ చేసిన విషయం ఏంటో చెప్తున్నాడు చూడండి. యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన తరమట, తరాన్ని తేరిపార చూస్తే ఏముందట, మనుషుల్లో చెడుతనము ఉందట. నీకు కనపడుతుందా? అన్న ఎంత మంచోడో, అక్క ఎంత మంచిదో, ఆ వాళ్ళు ఆయనకున్న మంచి పేరు ఎంత మంచి పేరు అంటాం కదా మనం. అది మనం పైన మనిషిని చూసి పైన మనిషి చేసే పనులను బట్టి మనం జడ్జిమెంట్ చేసేది. కానీ దేవుడు ఏమంటున్నాడు, దేవుని దృష్టికి చెడు నడత నడిచిన తరము వారందరూ అట నశించే వరకు వారిని అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడంట. చెడుతనము చూసినందుకే హృదయాల్లో. ఇట్లాంటి దేవుడి గురించి మీకు అవగాహన ఖచ్చితంగా కలగాలి. దేవుడికి నువ్వు ఇచ్చింది తీసుకొని ఓకే నువ్వు ఇచ్చిన ఫలాన్ని బట్టి, నువ్వు వచ్చిన దక్షిణని బట్టి, నువ్వు ఇచ్చిన పుణ్యాన్ని దానాన్ని బట్టి ఐఎమ్ ఎక్స్క్యూజింగ్ నిన్ను నేను క్షమించేస్తున్నాను పోరా బిడ్డ అనే టైప్ కాదని ఇక్కడ ముఖ్య ఉద్దేశం. హృదయంలో ఉన్నటువంటి యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించిపోయే వరకు. తరం అంటే ఎంత ఏముండొచ్చు చెప్పండి? ఒక తరమే పోయిందంటే ఒక తరానికి 100 సంవత్సరాలు వేసుకోవచ్చు కదా పాత రోజుల్లోకి. అంటే 100 సంవత్సరాలు తరం అంతా నశించిపోతుంటే ఆయన ఎందుకు ఆ పనిష్మెంట్ ఇచ్చాడు అంటే చెడుతనము వల్ల. అందుకే కింద అంటున్నాడు 14వ వచనంలో, యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించినట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరారు అంటుంది బైబిల్. వాళ్లే అలా నడుచుకున్నందుకు నేను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తే వారి తర్వాత వచ్చిన తరమైన మీకేమన్నా బుద్ధి వచ్చిందా అంటే లేదట. వాళ్ళకి ఎలాగయ్యారా, వాళ్ళ ప్రతిగా మీరు బయలుదేరారు, వాళ్ళు పోయారుగా మేము ఉన్నాగా నేను ఏడ్పించడానికి అన్నట్టుగా తయారయ్యామట. అంటే మాలో ఏ మంచి కనపడలేదా? మేము భక్తి చేయడం లేదంటే ఖచ్చితంగా మీ భక్తి న్యాయంగా లేదు, స్వార్థంగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినా, గుడికి వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు అంటే నాకు ఏదన్నా మంచి జరుగుతుందేమో అని వస్తున్నాను. జరగకపోతే ఒప్పుకోవా? అదేంటి, మంచి కదా మనిషికి జరగాలి. చెడు జరిగితే మనిషిని ఎలా వచ్చుకుంటాడు, ఒప్పుకుంటాడు? అంటే ఏది మంచో ఏది చెడో నువ్వే నిర్ణయించుకుంటావా? నీకు చెడు జరిగింది దేవుని దృష్టిలో మంచి అవ్వచ్చుగా. నేను ఇది ఒప్పుకోను, నాకు మంచి అన్నది నాకు ఇష్టమైనట్టు జరగాలి, నేను అనుకున్నదే జరగాలి. అప్పుడు చేసేదాకా దేవుణ్ణి నేను గోజాడుతాను, వేడుతాను, ఇంకేం చేస్తాను, గొలుసుల ప్రార్థన చేస్తాను, గోపురాల ప్రార్థన చేస్తాను అంట. అసలు నీ ప్రార్థన చేరాలి అంటే నీతిమంతుడవై ఉండాలన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయిపోయావు నువ్వు? దేవుడు నీతిమంతుల ప్రార్థననే కదా ఆలకించేది. ఆ నీతిమంతుడిగా బ్రతకాలంటే కొన్ని యాక్టివిటీస్ బైబిల్లో ఉన్నాయి కదా, ఆ వాటి ప్రకారంగా నడుచుకోవాలి కదా. మరి అలా నడుచుకోవాలి అంటే నువ్వు ఇలా వచ్చి వినాలి కదా. వింటేనే కదా విశ్వాసం వస్తుంది. వినకుండా ఈ యొక్క మతము అనే దాని మీద మీరే ముద్రేసేసుకుని మీకు ఇష్టమైనట్టుగా మీరే ఈ భూమి మీద బ్రతికేసి దేవుడా మమ్మల్ని ఎందుకు రక్షించలేదని మీరు అడగకూడదు. కాబట్టే ఇదిగో ఇలా ఓపెన్ మీటింగ్ ఇప్పుడే దేవుడు మీకు చెప్పించేస్తున్నాడు పెట్టించి. మీకు నిజం తెలియాలి, నిజ దేవుని గురించి అవగాహన మీకు తెలియాలి, ఆయన గొప్ప కార్యం ఏంటో, ఆయన కెపాసిటీ ఏంటో మీకు తెలియాలి. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. నీతిమంతుల వేరట చిగుర్చును. ఏంటట? పెదవుల నుంచి వచ్చేదే దోషమట. పెదవుల వలన దోషమే అపాయకరమైనది. నేనేంటో అపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాను నాయన, నేనేంటో బాధలో ఉన్నాను ఆయన అంటే నీ పెదవులే కారణం. పెదవులు అంటే ఇన్ ది సెన్స్ నువ్వు మాట్లాడే మాటలు అని. నీతిమంతుని వేరు చిగుర్చును అంటే నీతిమంతుడు చిన్నగా ఉన్నా వాడు చిగురిస్తాడు. నీతిగా ఉంటేనే నీకు అప్గ్రేడెడ్ అనేది ఉంటుంది. ఇది బైబిల్ చెప్పిన ధర్మం.
పైగా ఏమంటున్నాడు, పెదవుల వలన వచ్చే దోషము అపాయకరమైన ఉరి, అపాయకరమైన ఉరి. ఇంకేమంటున్నాడు చూడు, నీతిమంతుడైతే ఆపదను తప్పించుకుంటాడు. మీరు అనుకునే ఆపద వేరు, దేవుడు చెప్పిన ఆపద వేరు. అందుకే మీకు పరిచయం చేశాను. ఒకసారి భూమిని చూసుకోండి, ఒకసారి ఆకాశాన్ని చూసుకోండి. భూమిని పాతగిలిన వస్త్రంలా చేసేస్తాను, అంతరిక్షం పొగలాగా అయిపోతుంది. అదే అసలైన ఆపద. ఆ ఆపద నుండి తప్పించుకోవాలంటే నువ్వు నీతిమంతుడుగా బ్రతకాల్సిందే. ఆ నీతిగా ఉండటం అంటే ఏంటంటే బైబుల్ మాత్రమే చెప్పింది. బైబుల్లో ఉన్నటువంటి ఆలోచన కనుక నువ్వు తెలుసుంటే ముందు మనిషిగా బ్రతకడం నేర్చుకుంటావు. అందుకని ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 7వ వచనం చూడండి. బుద్ధిహీనుని నోరు వానికి నాశనమును తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చి పెట్టును. ఎవరు చెప్పారు ఈ మాటలు నీకు? లోకంలో ఉన్నప్పుడు ఎవరైనా చెప్పారా? ఎవ్వరు చెప్పరు. బైబుల్లో దొరికే ఆణిముత్యాలవి. ఏం చెప్తుంది బైబుల్? బుద్ధిహీనుని నోరే వానికి నాశనం తెచ్చి పెడుతుంది. నాశనం అయిపోతున్నాం నాయనా, మేమంతా నాశనం అయిపోతున్నాం అంటే బుద్ధిహీనుడవేమో, ఒకసారి జాగ్రత్త పడు అంటుంది బైబుల్. పైగా ఏమంటుందంటే వాని పెదవులే వాని ప్రాణానికి ఉరి. ఉరి అంటే చచ్చిపోయే పరిస్థితులు ఎదురవడం. మీకు అర్థమయ్యే భాషలో ప్రపంచం అంతా ఇప్పుడు ఈ స్థితిలో ఉందంటే మీరు నమ్ముతారా? మాకేంటి చక్కగా అనుకుని వాళ్ళు సండే స్పెషల్స్ చేసుకున్నా, హాయిగా ఒక టీవీ వాచ్ చేస్తున్నా, లేదంటే గెట్ టుగెదర్ చేసుకున్నా, ఇంకొంచెం కుదిరితే ఇంకో ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా మా లైఫ్ ని. అబ్బే, ఇది అసలు లైఫే కాదు. ఇదిగో ఇక్కడ కూర్చొని కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, వేదనైనా, అసలు ఎటువంటి ఇబ్బందులన్నా పక్కన పెట్టేసి ఇదిగోనైనా నీ పని కోసం భూమి మీద నీ గురించి చెప్పవలసిన, నీ నీతిని వెదజల్లవలసిన డ్యూటీ చేస్తున్నాం చూసారా? ఇది దేవుడు మెచ్చుకునే జీవిత విధానం. అందుకే ఇంకొక మాట కూడా మీకు తెలియాలి. ఇదే సామెతల గ్రంథము 2వ అధ్యాయం చూడండి. ఇదే సామెతలు 2వ అధ్యాయము 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచనే నీకు కావలిగా ఉంటుంది. అసలు బుద్ధి 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 అంటున్నావు, ఎక్కడుంటదంటే బుద్ధి సర్వ సంపదలు ఎవరి యందు గుప్తమై ఉన్నాయో మీకు తెలుసు. ఎవరి యందు? అది ఆయనే యేసు క్రీస్తు. ఆ క్రీస్తు వారి యొక్క మాటలు వింటేనే మీకు బుద్ధి వస్తుంది, వివేచన మిమ్మల్ని కాపలాగా వస్తుంది. మీకెవరు సెక్యూరిటీని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వివేచనతో బ్రతికితే చాలు. మీకు ఒక లైఫ్ అంటూ ఉంది అంటే దాని కొరకు మీరు పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? బుద్ధి అనే ఒక సెక్యూరిటీ కెమెరాను పెట్టుకోవాలి. వివేచన అనేటువంటి ఇంకొక కెమెరాను పెట్టుకుంటే మీకు మీరు సెక్యూర్ గా ఉన్నట్టే. అదే చెప్తుంది కదా బైబుల్, బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి ఉంటుంది. ఈ ధైర్యంతో భక్తుడు భూమి మీద బ్రతుకుతాడు. లేకపోతే అనుక్షణం బాధ, భయం, వేదన, పడుకుంటే నిద్ర రావట్లేదని, నెమ్మది ఉండట్లేదంటే బైబిల్ చెప్తుంది బుద్ధిహీనుడికే నెమ్మది ఉండదు అని చెప్తుంది. మనం బుద్ధిహీనులుగా ఉన్నాం కాబట్టి నిద్ర కొలువైపు. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న అత్యధికమైన బాధ ఏంటో తెలుసా? సరిగ్గా నిద్ర పట్టడం లేదండి, తిన్నది సరిగ్గా అరగటం లేదండి. ఈ రెండు లేకపోతే జీవితమే లేదండి. తిన్నది అరిగినవాడు, అరిగిన హ్యాపీగా నిద్రపోయేవాడు చాలా మంచి అదృష్టవంతులు అంటే బైబిల్ కూడా చెప్తుంది. మరి ఇంత మంచి ఆలోచన విధానం కలిగి ఉండాలి అంటే ముందు నీకు బుద్ధి ఉండాలి. ఏ బుద్ధి ఉండాలి? లోకం అనుకుంటున్న బుద్ధి కాదు. లోకం అనుకుంటున్న బుద్ధి గురించి చెప్పనా? లోకం ఏ బుద్ధి గురించి మాట్లాడుతుందో చెప్పనా? నువ్వు బాగా సంపాదించుకో, బాగా తిను, బాగా ఉండు, బాగా ఉండు, బాగా ఉండు. ఏంటి నువ్వు బాగా ఉండడం? ఎదుటివాడిని కొట్టేసి, ఎదుటివాడిని లాస్ చేసేసి, ఎదుటివాడికి అపాయం కలగజేసి, వాడి గురించి ఏమి ఆలోచించుకోకుండా నీకు నువ్వు ఎదగటం బుద్ధా? కాదంటుంది బైబిల్. ఏమంటుందో తెలుసా? నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలి అంటే నీ పొరుగు వాని గురించి కూడా ఆలోచించు అంటుంది. నిన్ను వలే అంటుంది. పైగా ఈ కాన్సెప్ట్ బైబిల్లో తప్ప ఎక్కడ ఎప్పుడు ఎవరి దగ్గర చెప్పబడని మాట. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనే కాన్సెప్ట్ బైబిల్
ఒక మనిషి ఇంకొక మనిషిని గౌరవించినప్పుడు, ఒక మనిషి ఇంకొక మనిషిని రెస్పెక్ట్ చేయనప్పుడు ప్రమాదాలు పెరుగుతాయి, ఇంకా గొడవలు ఎక్కువైపోతాయి. ఇంకా ఎంతగా వెళ్ళిపోతుందంటే లోకమే తనంతట తాను నాశనమైపోయి ప్రపంచంలో ఎవరు మిగలనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూస్తున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయా లేదా? బుద్ధి లేకపోవడం వల్ల యుద్ధాలు జరుగుతుంది. కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు కదా, అమాయకుల ప్రాణాలు. చిన్న పిల్లలు ఫుడ్ లేకుండా క్రైసిస్ లో ఉంటుంది కదా, ఇరాన్, ఇరాక్, ఇస్రాయల్ ఈ ప్రాంతాలు, మన ఇండియాలో కూడా ఉంది దారిద్ర్యము. ఇవన్నీ ఎందుకు అంటే మనిషికి బుద్ధి లేకపోవడం వల్ల. ఆ బుద్ధి, ఆ దేవుడు నేర్పించే బుద్ధి అయితే నేను సఫర్ అయినట్టే, నేను బాధపడినట్టే ఎదుటివాడు కూడా బాధపడతాడు. కనుక నేను ఎలా ఉండాలనుకుంటున్నానో ఎదుటివాడిని కూడా అలాగే ఉంచుతాను. అదే ప్రేమ అంటే. ప్రేమ అన్నిటినీ తాళుతుంది, అందరినీ ప్రేమించమంటుంది, ఎదుటివాడి పట్ల అసూయను పెంచుకోవద్దు అంటుంది. ఇవి నేర్పించాల్సి, ఈ చిన్న చిన్న మైన్యూట్ పిల్లర్స్ ని మొత్తం డిజాల్వ్ చేసుకొని మనిషి అసూయ మీద లేకపోతే గర్వం మీద తన పునాదులు నిలబెట్టుకోవడం వల్ల మనిషి స్వార్థపరుడైపోయాడు. ఎంతగా అంటే నేను చంపుతుంది ఇంకొక మనిషిని అన్న అవగాహనను కోల్పోయి విచక్షణ రహితంగా చంపటానికి మారణాయుధాలు కాదు కదా, ఎలా చంపుతున్నాడో తెలియటంలా. కొన్ని మనం చూస్తుంటే, వార్తలు చూస్తుంటే భయం వేస్తుంది. మనం ఉంటుంది మనుషుల మధ్యన మనుషులు ఎలా అయిపోయారంటే మృగాలుగా అయిపోయారు. కారణం ఏమిటంటే బుద్ధి లేకపోవటం వల్ల. అందుకే ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను. ఇదే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం కూడా చూడండి. అందుకే నేను చెప్తున్నాను, దేవుడు అంటున్నాడు, నేను మీకేం చెప్తున్నానంటే జ్ఞానమును విడువక ఉండిన ఎడలా నాయన నిన్ను విడవను, నేను నిన్ను విడవను అని జ్ఞానాంతో నువ్వు అంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని నేను ప్రేమించిన ఎడలా అది నిన్ను రక్షిస్తుంది. ఏ బాధ వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఎంత ఇబ్బంది అయినా, ఆర్థిక ప్రాబ్లమ్స్ అయినా, నిజంగా ఇది అనుభవిస్తే తప్ప చేయలేంది, చెప్పలేంది. ఏ విషయంగా అయినా నిన్ను కాపాడేది జ్ఞానమే. ఈ లోకపరమైన జ్ఞానం కాదు. ఈ లోకపరమైన జ్ఞానవంతులే ఆటం బాంబ్స్ కనుక్కున్న వారు ఏం చెప్తున్నారు? ఎందుకు కనుక్కున్నావురా దేవుడా అనుకుంటున్నారు. ఇప్పుడు బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద బాగా అవగాహన ఎవరికన్నా ఉండుంటే ఎందుకు కనుక్కున్నాను అని ఫీల్ అవుతున్నాడంట ఆయన కూడా. ఏమిటయ్యా అంటే ప్రతి విషయానికి సాల్వ్ చేస్తుంది కదా. ప్రమాదం ఏమిటంటే అది మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది కూడా అన్నట్టు తెలుసా. మొన్న ఈ మధ్య వచ్చిన రీసెంట్ గా ఒక పోస్ట్ వచ్చింది. దానిలో ఇద్దరు భార్యాభర్తలు టీ తాగి అక్కడ పెట్టిన ఖర్చు చూపించి, దీని మీద కామెంట్ చేయ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మా బంధం గురించి ఒకసారి నువ్వు కమెంట్ చేయంటే నిర్మోహమాటంగా ఏం చెప్పిందో తెలుసా? నీ భర్తకి వేరే వాళ్ళతో రిలేషన్. చిన్న విషయంలోనే అదంత అబద్ధం ఆడి భార్యాభర్తల మీద చిచ్చు పెట్టిందంటే ఈ ఏఐని బేస్ చేసుకుని టెక్నాలజీని రూపొందించుకోవాలనుకుంటుంది ప్రపంచం. మరిన్ని ప్రమాద గంటికలు ఏ వల్ల ఉన్నాయి అంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం నెమ్మదిగా ఉండాలంటే బుద్ధిగా ఉండాలి కదా. బుద్ధి ఉండాలంటే జ్ఞానం ఉండాలి కదా. ఆ జ్ఞానం దేవుడిచ్చిన జ్ఞానమై ఉండాలి కదా. ఆ జ్ఞానం నువ్వు నేర్చుకున్న భక్తి వల్ల వచ్చింది అయి ఉండకూడదు కదా. దేవుడు చెప్పిన భక్తి వల్ల నేర్చుకున్నదే జ్ఞానం అవ్వాలి కదా. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్టములు. మీకు అర్థమైంది అసలు ఈ మాట చదివితే? మనం ఏమంటున్నాం, చాలా మంది ఏదైనా కానీ గట్టిగా మాట్లాడరా గెలుస్తావు, నోరు పెట్టుకున్న నోరు ఉన్నవాడిదే రాజ్యం అట. లోకం యొక్క మాటల్ని బేస్ చేసుకుని మీ జీవిత విధానాన్ని ఏర్పాటు చేసుకోవద్దు. 17వ వచనంలో ఏం చెప్తున్నాడండి? బుద్ధిహీనులు ఎక్కువైపోవడం వల్ల ఆ ఏలిన వాడు ఏం చెప్తాడంటే వాడు కేకలతో మాట్లాడతాడట. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అలాంటి వాడి కన్నా మెల్లగా వినపడిన జ్ఞానుల మాట, మెల్లగా వినపడుతున్న జ్ఞానం, మెల్లగానే మాట్లాడతాడు. జ్ఞానం ఎప్పుడు కేకలు వేయడు, అల్లరి చెయ్యడు. వినండి, బుద్ధి ఏదో తెలుసుకోండి, జ్ఞానం ఏదో తెలుసుకోండి. అరుపులు కేకల మధ్య కాదు మీరు ఉండవలసింది, బుద్ధిహీనుల మధ్య ఉన్నట్టు అట్లయితే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మెల్లగా వినపడే జ్ఞానుల మాటే శ్రేష్టం కదా.
శ్రేష్టమైన దాన్ని మీ ముందు ఉంచినప్పుడు మీరు ఎంచుకోవాల్సింది మంచిదాన్నే కదా, శ్రేష్టమైన దాన్ని కదా ఎంచుకోవాలి. మీకు అన్నీ తెలుసు, మీకు అన్నీ తెలుసా లేదా? ఏది మంచిగా ఉంటుంది, దేన్ని బాగా తింటే బాగుంటాము, ఏది కట్టుకుంటే మనకి బాగుంటుంది, అవన్నీ మీకు తెలుసు కదా. అన్ని తెలిసి శ్రేష్టమైనది నీ ముందు పెట్టినప్పుడు నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు? నాకు వద్దులేదు అని వెళ్ళిపోతే, నాకు వద్దులేదు అని నువ్వు పక్కన పెట్టేస్తే నీకు ఎందుకు ఆయుష్నివ్వాలి? ఎందుకు నీకు మంచి నెమ్మదినివ్వాలి? నీకు తొందరగా పోయే రోజులు ఉన్నాయి అంటుంది బైబిల్. అందుకే ఇంకొక మాట చూపిస్తాను, అదే 18వ వచనం కింద చూడండి. యుద్ధ ఆయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఇప్పుడు ప్రపంచం దేని మీద ఆధారపడింది చెప్పండి? మా దగ్గర ఎక్కువ బాంబులు ఉన్నాయంటే మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. అరే మేము శాంతితో మాది శాంతి కపోతాం అని చెప్పుకున్నాం, మన ఇండియా వాళ్ళ దగ్గర కూడా అణుబాంబులు ఉన్నాయంట. ఎంత ప్రమాదం! కానీ బైబిల్ ఏం చెప్పింది చూడండి. ఏ మాటలన్నా ఇలాంటి మాటలు ఏ గ్రంథంలో ఉన్నా చెప్పండి. అందుకే బైబిల్ అంటే అంత ఇష్టం అండి. బైబిల్ నేర్చుకోండి, ఇది ఒక జ్ఞాన గ్రంథం. అందుకే జ్ఞానము ఘోషించున్నది అంటాడు ఒక చోటైతే. అందుకే ఏమంటున్నాడు? యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక పాపాత్ముడు వల్ల అనేక మంచి పనులు చెడిపోతాయి. ఇది పాపి వల్ల డేంజర్. అర్థమైందా? ఒక పాపాత్ముడి వల్ల అనేక మంచి పనులు చెడిపోతాయంట. సో అనేక మంది పాపులు ఉన్న ఈ లోకంలో ఎన్ని మంచి పనులు చెడిపోయినాయో చెప్పండి కదా. ఒక పాపాత్ముడు ఉంటేనే అనేక మంచి పనులు చెడిపోతే మరి బుద్ధి నేర్చుకోవాల్సిన మనము, జ్ఞానంతో ఉండాల్సిన మనము మరి ఏ విధంగా అయిపోతున్నాం? మన వల్ల ఎన్ని మంచి పనులు చెడిపోతున్నాయి. మరి రాజ్యము సమీపించింది, పరలోక రాజ్యం సమీపించింది, రక్షణ పొందండి అని చెబుతున్న దేవుని మాటను ధిక్కరిస్తున్న మీకు దేవుడు ఏ విధంగా మిమ్మల్ని ఒప్పుకోవాలి భూమి మీద ఉండటానికి? కానీ లాస్ట్ గా ఆయన ప్రేమ అండి. ఆయన ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు కనుక మనకు ఒక లాస్ట్ ఛాన్స్ గా మనకు ఒక బెల్ రూపంలో ఈ మాటలు మనకు వినిపిస్తున్నారు. ఇకనైనా ఇప్పటి వరకు ఏం చేసావో, ఎలా బ్రతికావో, ఏ విధంగా జీవించావో ఇంకా ట్రాష్ వదిలేసే ఒక్కసారి ఆయన దగ్గరికి చేరి, నాయనా నేను పాపినే, నా వల్ల జరగవలసిన మంచి పనులన్నీ ఆగిపోయినాయి, కారణం నేనైనా సరే, నన్ను ఇంకా భూమి మీద ఉంచావా? వాట్ వండర్ఫుల్ లవ్ నాయన అనేది. ఇంత మంచి ప్రేమ నా మీద చూపించడానికి నన్ను ఇంకా బతికించావా? ఇదిగో ఇప్పుడు నేను రియలైజ్ అయిపోయాను, ఇంకా నా ద్వారా జరగవలసిన మంచి పనులు ఏవైతున్నాయి అవి చకచకా జరిగేలాగా నాకు బుద్ధి జ్ఞానం ఇవ్వునాయనని అడగండి. ఇవే ఫైనల్ డే ఏమో, మనకు తెలియదు కదా ఏ రోజు ఏమి సంభవిస్తుందో. ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకేం తెలుసండి. కానీ నా వంగమ్మ చెప్పింది, వెంకమ్మ చెప్పింది అని చెప్పి పాపం జపాన్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టేశారండి మొన్నటి దాకా. ఇదిగో డూమ్స్డే వచ్చేసింది, మీకు ఎత్కేక్ వచ్చింది, భూకంపం వచ్చింది, మీరంతా పోతారండి అని చెప్పింది. ఆవిడెవరో వంగ అనే ఆవిడ స్క్రిప్టింగ్ చేసుకుందట. దాన్ని బేస్ చేసుకుని జపాన్ వాళ్ళంతా భయపడిపోయి 10 సార్లు కనిపించిన దేవుడు వాళ్ళ మీద ప్రేమ, ఆవిడ చెప్పిందనేమో, బహుశా ఆవిడ చెప్తుందని భయపడుతున్నారని దేవుడు వాళ్ళని ప్రేమించి కాపాడుకున్నాడేమో. అలాంటి ఛాన్సే మనకేమన్నా వచ్చిందేమో. ఇంకా టైం లేదు నీకు. లాస్ట్ గా వినబడవలసిన మాటలు నీకు చెప్పించేస్తున్నాను. నువ్వు వచ్చి నాకేం తెలియదు నాయన అనటానికి వీల్లేదు. ఈ మాటలు నువ్వు తెలుసుకోవాల్సిందే. నీకు జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. ఎందుకంటే నువ్వు పాపాత్ముడివి, నీ వల్ల మంచి పనులు జరగడం లేదు. 1, 2 అనేక మంచి పనులు నీ వల్లే ఆగిపోయాయి. కాబట్టి ఇకనైనా బుద్ధిగా ఉండు, ఇకనైనా మారు అని దేవుడు చెప్తున్న మాటను త్రోసిపుచ్చేద్దామా? ఎన్నాళ్ళు బ్రతుకుతామండి? మన లైఫ్ ఎంతండి? ఏదో అనుకుంటాం, ఏదో సాధించేద్దాం అనుకుంటాం, కానీ ఇవన్నీ సాధిద్దాము అని రేపటికి డైరీ రాసుకొని నేను చచ్చిపోయాను అనుకోండి, రేపటికి ఆ పనులు జరుగుతాయా? అసలు నేనే లేనప్పుడు నా పనుల గురించి ఎవరికి ఉంటుందండి అవగాహన? ఎవరు చేస్తారండి? పోయిందని 2 నిమిషాలు ఏడుస్తారు, 2వ రోజు 3వ రోజు వచ్చేవారు ఉంచుతారు. లేదు అంటే ఆ రోజు అన్ని కార్యక్రమాలు అయిపోవాలంటున్నారు. ఈ మధ్య ఎవరు పుత్ర సంతానం ఏం చెప్తున్నారండి అని ఈ రోజు అయిపోవాలండి. ఎందుకంటే శవంగా నేను నా తల్లిదండ్రులను పెట్టుకోలేను, నా వల్ల కాదు, నాకు యూస్ లేదు. అలా అంటున్న పుత్రుల గురించి, పుత్ర సంతానాల గురించి మనం ఆలోచించేది. నీ గురించి నువ్వు ఆలోచించు. నీ గురించి నువ్వు ఆలోచిస్తేనే నీకు లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. నీ గురించి నువ్వు
ఆలోచించకపోతే నీకు నువ్వే ఉత్తరవాది, నీకు నువ్వే రిప్లై చేసుకోవాలి. నేనే నీ తప్పు చేసిన కారణం నేనని ఎప్పుడన్నా మనం భూమి మీద అనుకునే అలవాటు ఉందండి మనకి. అయ్యో కూర మాడిపోయిందండి, ఏమో స్టవ్ ఎక్కువైందేమో, మరి ఏమైందో తెలియదు అంటాడని నా వల్లే నట్టామా. ఏంటండి రాంగ్ జరిగిందని ఎవరైనా జెంట్స్ని అడిగితే ఏమో ఎందుకు జరిగింది, నా వల్ల అయితే కాదు అంట. భూమి మీద ఇది నేర్చుకొని మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎదుట నిలబడిన తర్వాత నాయన నా ప్రాణానికి నేనే ఈ విధంగా తప్పు చేసుకున్నాను సారీ అని అక్కడ రిప్లై చేయడానికి కూడా లేదండి. కానీ కారణం నువ్వని తెలిసినప్పుడు ఆ బాధ వర్ణాతీతం. ఏంటి, నేను భూమి మీద బ్రతికిన విధానం వల్లనే నేను వచ్చి ఇక్కడ నరకంలో పడ్డానా, నా నరకంలోనికి వెళ్ళడానికి కారణం నేనేనా అని ఏడుస్తూ ఉంటావు చూసావా. అప్పుడు నీ బాధను వర్ణించడం ఎవరి తరం గొప్ప. అది కూడా బైబిల్ చెప్పేసింది. నువ్వు నరకానికి వెళ్ళిన తర్వాత నీ గురించి నువ్వు ఏడ్చుకుని గొంత ఆగిపోయి ఒక చుక్క నీటి కోసం అడిగితే ఇక్కడ రూల్స్ లేవు అని చెప్పబడతాయట. సరేలే అని చెప్పేసి నీ గురించి నువ్వు ఎంతగా ఏడ్చుకుంటావంటే పళ్ళు పటపటా నువ్వే నీ మీదే అనుకుని ఏడుస్తావట. ఇంత చెప్పినా వినలేదా, ఇంత బుద్ధి నేర్చుకోమన్నా వినలేదా, ఇంత జ్ఞానంతో ఉండమన్నా నేను వినకపోవటం ఏంటి, అసలు నేనేంటి ఇలా ఉన్నాను, ఎలా ఉండగలిగాను ఇలాగా అని నీ మీద ఏడ్చుకుని నీ మీదే నువ్వు బాధపడి జాలిపడి కోపం తెచ్చుకుంటే ఉపయోగం ఉందా అక్కడికి వెళ్ళిన తర్వాత? అలా జరగకూడదనే మంచి కార్యముగా ఇక్కడ మీ కొరకు కొన్ని మాటలు వినిపిస్తున్నాం. మార్చుకోండి, మనసు మార్చుకోండి. మీ మతాలతో మాకేంటి సంబంధం, మీ ఇష్టమైన చేసుకోండి, మీ సాంప్రదాయంతో మాకేంటండి పని. మీ మనస్సు మారితే మంచి పనులు జరుగుతాయి. మంచి పెరిగితే ప్రపంచం అంతా నెమ్మదిగా ఉంటుంది. నెమ్మదిగా ఉండటం కన్నా ఇంకేమన్నా ఉంటుందా మనిషికి కావాల్సింది? అది చెయ్యటానికే ఇలా సభలు పెట్టి మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి, మనసు మార్చుకోండి. దేవుడు చెప్పిన విధానం ఇదని మీకు చెప్తుంటే కనీసం చెవి పట్టని నిన్ను ఎక్కడ పెడితే నీకు బుద్ధి వస్తుంది. అందుకే ఖచ్చితంగా నీకు పాతాళమే గతి అని చెప్తుంది బైబిల్. ఇంకొక మాట మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథం 25వ కీర్తన 21వ వచనం. 25వ కీర్తన 21వ వచనం. నేను కనిపెట్టుచున్నాను, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థంగా ఉన్నావా లేదా, నిర్దోషత్వంగా ఉన్నావా లేవా, అయితే అవి నిన్ను కాపాడినట్లే, అవే నిన్ను కాపాడుతాయి. ఏం చేస్తున్నాడు దేవుడు? నిన్ను నేను కనిపెడుతున్నాను. నువ్వు అనుకుంటున్నావు నా ఇష్టంగా నా ఇష్ట ప్రకారంగా భూమి మీద బతికేస్తున్నాను, ఎవడు నన్ను ఆపేది, నీకేంటి సంబంధం నా గురించి అడగటానికి అనే క్వశ్చన్స్ వేస్తున్న మనిషి దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. ఎందుకు కనిపెడుతున్నాడో తెలుసా? నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా, నిర్దోషంగా ఉన్నావా లేదా. సో ఆ రెండు ఉంటే చాలు, నువ్వు కాపాడబడిపోతావు అంటున్నాడు. ఇవి ఆలోచిస్తున్నావా మనిషి? నిర్దోషత్వం తెలియ, అసలు దాని మీనింగే లేదు. నిర్దోషంగా అంటే అంటున్నారు, యథార్థంగా అంటే అంటున్నారు. అంటే అసలు మనిషి మర్చిపోయాడు, మంచి అంటే ఏంటో మర్చిపోయాడు. అలాంటి సమాజం మీద మంచి అంటే ఏంటో సమాజానికి ఎలుగెత్తి చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పి తీరాలి మనం. నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో నీ బ్రతుకు తప్పని చెప్పాలి కదా ఒక సమాజం దేవుని తరపు నుంచి. ఎందుకంటే దేవుడు మంచివాడు, ప్రేమ అయి ఉన్నవాడు. ఆ ప్రేమ అయి ఉన్న దేవుడు మంచి చెయ్యాలి అని సమాజానికి చూస్తున్న దేవుడు ఆ మంచి గురించి గుర్తు చేసే ఒక సమాజాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. మిగిలిన శేషంతో సత్యాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో మనిషి లోకపరమైన శ్రమలు, ఇబ్బందులు, బాధలు, గోలలు, అయ్యో నా ఆరోగ్యం, ఈ గోల, ఈ ఇబ్బందులు, పని వెళ్ళి రావడం, తింటాం పడుకోవడం, పని వెళ్ళి రావడం, తింటాం పడుకోవడం, ఇలా అయితే నేను ఎదగడం లేదు కాబట్టి అన్ని మార్గంలో వెళ్ళి సంపాదించేసి ఎలాగైనా పైకి ఎదగాలి అనుకుంటున్న మనిషికి ఆగు అని బ్రేక్ వేసేదే దేవుని మాట. ఆ దేవుని మాటను పెడచెవిని పెడితే నువ్వు అభివృద్ధి చెందనేరవు, నువ్వు రక్షింపబడనేరవు అని చెప్తుంది బైబిల్. అందుకే ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక. దినాలు ఎలా ఉన్నాయట? చెడ్డగా ఉన్నాయి. ఎవరి వల్ల చెడ్డమైనా? యథార్థత లేకపోవడం వల్ల, నిర్దోషత్వం లేకపోవడం వల్ల మానవ సమాజం చెడ్డదైపోయింది. మనిషి వల్ల చెడ్డదైన దినము
ఈ రోజు బాగాలేదండి, ఆ రోజు బాగుందండి. మరి ఈ రోజు సూర్యుని ఆపేయచ్చు కదండి బాగోకపోతే కదా. చాలా మంది ముహూర్తాల్లో ఆ గడియ బాగాలేదు, ఈ గడియ బాగుంది అంటున్నారు కదా. మరి సూర్యుని ఆపచ్చు కదా. ధనం బాగోలేదు, రోజు బాగోలేదు అన్నప్పుడు ఆ రోజులోనే రాకుండా ఆపుకుంటే బాగుంటది కదా. మనం ఆపగలమా? ఆపలేని వాటి విషయంలో ఈ గంట బాగాలేదు, ఈ నిమిషం బాగాలేదు అనుకునేది ఉండిందా? దినం ఎందుకు చెడ్డదైందంటే మనిషి యొక్క కార్యకలాపాల వల్ల. సో దినములు చెడ్డవి గనుక మీరేం చేయొద్దన్నాడు దేవుడు. ఇంట్లోకి వెళ్ళి ఏ సినిమా 3 గంటల సినిమా చూద్దామా, 8 గంటల సీరియల్ చూద్దామా, అసలు ఆ ఎండే గాని ఒక టీవీ షోని మనం ఫాలో అయిపోదామా, టీ సిరీస్ ఫాలో అయిపోదామా, దీనిలో వెళ్ళి కొనుక్కుందాం, దానిలో అబ్బయ్యా మనిషికి అసలు టైం ఉందండి. కానీ దేవుడు ఏం చెప్పాడు చూడండి, దేవుడు ప్రిన్సిపల్ చూడండి, సమయమును పోనీయొద్దు. ఆపగలమా సమయాన్ని పట్టుకొని? కానీ సమయం వెళ్ళే లోపు నువ్వు మంచి నేర్చుకోవటంలో, యథార్థంగా ఉండటంలో, నీతిగా ఉండటంలో కనుక ఉంటే ఆ దినము నీకు మంచిదైపోద్ది. అర్థమవుతుందా? అదే ఇందాక నుంచి నేను చెప్పు, నీకు కావలిగా ఉంటుంది, నేను రక్షిస్తుంది న్యాయము యథార్థంగా ఉంటే. అందుకే అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయాన్ని పోనీయక యూటిలైజ్ చేసుకోండి, మంచిగా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తూ 16లో ఏమంటున్నారు చూడండి, జ్ఞానం లేని వాళ్ళ వలె ఉండకుండా ఎలా ఉండాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకోండి. మీరు బియ్యం ఏరటంలో వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు, కూరగాయలు కోసేటప్పుడు పురుగులు ఉన్నాయని జాగ్రత్తగా చూస్తారు, వెండి మంచిదా బంగారం మంచిదా ఏది మంచిది, అబ్బో ఎన్ని విషయాల్లో లోకపరంగా జాగ్రత్తగా ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న జాగ్రత్తను మీరు ఎప్పుడైనా గమనించారా? అజ్ఞానుల వలె. చాలా మంది అండి కూర్చుని ఏం చెప్తారో, ఏం చెత్త మాట్లాడుకుంటారో, ఉపయోగం లేని భాషా ప్రయోగం. మంచిగా మాట్లాడాలి. మనిషి మాట్లాడుతుంటే ఈరోజు బూతి లేని మాట ఉందా? ఎందుకు మాట్లాడుకోవాలంటే మూత పదాలు అయిపోయినాయి అవి. మాట్లాడకూడదు అని పెద్దవాళ్ళు చెప్పటంలా, మాట్లాడొద్దు అని చిన్నవాళ్ళకి ఎలా చెప్పగలరు? మరి పెద్దవాళ్లే మానలేనప్పుడు చిన్నవాళ్ళకి ఎలా చెప్పగలరు? అందుకే దేవుడు అన్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని 17లో అంటున్నాడు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు అవ్వద్దు. ఎలా? జాగ్రత్తగా చూసుకునే విధానంలో మీరు అవివేకంగా ఉండొద్దు. అవివేకులు కాగా ప్రభువు యొక్క చిత్తము, మీరు కొలుస్తున్న దేవుడు, మీరు దేవుడు అనుకుంటున్న దేవుడి యొక్క ఇష్టం ఏంటో తెలుసుకోండి. దేవుడిని ఇష్టం ఏంటని అడిగారు ఎప్పుడైనా గుడికి వెళ్ళి? నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, ఎలా చేయి ఏంటి? దేవుడికి ఇష్టాలు ఉంటాయి, వాటి ట్రాష్ అంటున్నారా? మీరు దేవుని గురించి తెలుసుకోకపోతే దేవుని ఇష్టం ఏం తెలుస్తుంది మీకు? దేవుని చిత్తం ఏమిటో గ్రహించండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:29 కూడా ఒకసారి చూడండి. ఎఫెసీ ఇదే పత్రిక. ఎఫెసీ వినువారికి మేలు కలిగేలాగా మాటలు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఏమంటే నువ్వు మాట్లాడుతుంది వినేవారికి మేలు కలుగుతుందా? వినేవాడికి కుట్టాలి ఎట్టయినా అనిపిస్తుందా? అలాగే మాట్లాడుతున్నాం కదా. ఎదుటివాడు నీకు అన్నోన్ పర్సన్ అయిన వాడు అలా వెళ్తుంటే వాడి చెవులకి వినపడేలాగా నువ్వు మాట్లాడాలి. అప్పుడే నీ ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎందుకు మాట్లాడుతావో తెలియదు, ఏ ఉపయోగం లేని మాటలు మాట్లాడుతున్నావో తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ చెబుతున్న ధర్మం చూడండి ఏం చెప్తుందో, వినువారికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టే మాట్లాడమంటుంది బైబిల్. అవసరం లేకపోయినా మాట్లాడటం మా ట్రెండ్ అంటుంది ఈ సమాజం. మార్చాలా వద్దా? అవసరమును బట్టి క్షేమాభివృద్ధి కలగజేయాలి. మళ్ళీ మాట ఎంత పొదుపుగా వాడాలి, ఎంత వివేచనతో మాట్లాడాలి, ఎంత నీతిగా మాట్లాడాలి, అప్పుడు కాని కదా క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. అలా వెళ్తున్నప్పుడు నీ మాట ఎదుటివారి చెవిలో పడితే వాళ్ళ మనసులో ఆలోచన కలగాలి, మేలు కలగాలి. అలా మాట్లాడాలంటే అవసరాన్ని బట్టే నువ్వు మాట్లాడాలి. అదిగో ఇలా సభలో జరిగినట్టు జరుగుతుంది నువ్వు మాట్లాడితే. అందుకే అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలంగా ఉండే వచనము. మనకి ఎదుటివాడికి చిర్రెత్తుచ్చేలాగా మాట్లాడటం మనకి హాబీ, అవునా కదా? ఎవడెట్టబోతే నాకేంటి, నేను ప్రతికూల వచనమే పలకటం, నాకు వాడిని తిడితే నాకు హ్యాపీగా ఉంటుంది.
ఇవన్నీ సాతాను యొక్క లక్షణాలు. అందుకే అంటున్నాడు, అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏది అయినను, దుర్భాషలు ఏవి అయినను మీ నోట రానియకుడి. ఏ గ్రంథం చెప్పింది ఇలాగా? మళ్ళీ బైబిల్ దగ్గరికి రావాలి. ఆణిముత్యం అండి. దుర్భాషలు రానియకండి మీ నోటి నుండి, క్షేమాభివృద్ధి కలగజేసే మాటలు మాట్లాడండి. అది కూడా అవసరాన్ని బట్టే మాట్లాడండి, మేలు కలిగేలాగా మాట్లాడండి. ఇది కదా మంచి అంటే, ఇది కదా నీతిగా బ్రతకటం అంటే. ఇలా బ్రతికటమే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. అందుకే మళ్ళీ వచ్చినానికి వచ్చేయండి, 5వ అధ్యాయానికి వచ్చేయండి, 18వ వచనం చూడండి ఏమంటాడు. మరియు మీరు మద్యముతో మత్తులై ఉండకుడి. అదేంటి, గవర్నమెంట్ స్టాల్ పెట్టింది, పెడతారు దానికి అవసరం, అది నడిపించుకోవాలి. నువ్వెందుకు దాని చేతిలో వేలు పెడతావు? బైబిల్ చెప్పింది, ఇది దేవుని మాట. మీరు మద్యముతో మత్తులై ఉండకండి. వాట్ హ్యాపెండ్ అంటే దానిలో దుర్వ్యాపారం, మంచి వ్యాపారం కదది, దుర్వ్యాపారము కలదు. కానీ మీరు ఎలా ఉండండి, ఆత్మ యందు పూర్ణ తత్వాన్ని కలిగి ఉండండి. చెప్పిందా లేదా బైబిల్? బైబిలే చెప్తుందండి. అందుకే బైబిల్ దగ్గరికే రండి, బైబిల్ చెప్తున్న మాట విని వెళ్ళండి. మీ ఆత్మ పరిశీలన మిమ్మల్ని మీరేంటో చెప్పేస్తుంది. మీ ఆత్మ పరిశీలన చేసుకుంటే మీరేంటో చెప్పేస్తుంది. ఇంకా మీరు ఎవరి మాట వినక్కర్లా, మీ మనసు చెప్తుంది నువ్వు మంచోడంటే అట్లాగే ఉండు. కాదురా నువ్వేదో తప్పు చేస్తున్నావురా అని నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేస్తే మాత్రం ఖచ్చితంగా బైబిలే ఆన్సర్ చెప్తుంది నీకు. పాపివే, మరి ఏం చేయాలి? పాప ప్రక్షాళన కోసం నేనేం చేయాలంటే నువ్వేం చేయక్కర్లా, చెవులారా నేను మనసారా ఒప్పుకో, అంతే రక్షణ వచ్చినట్టే. నోటితో ఒప్పుకో అన్నాడా లేదా? వినటం వల్ల విశ్వాసం, నోటితో ఒప్పుకుంటే రక్షణ, అంతే సింపుల్. దానికి చిన్న రిజంబ్లిక్ అలా నీటిలో వెళ్ళి ఇలా మునిగేసి ఇలా వచ్చే అంతే. అంటే నువ్వు ఒక విధంగా ఫిజికల్ గా చేంజ్ అయ్యాము అనడానికి చిన్న శరీరపరమైన ఒక టిప్ లాగా అనుకో. ఎంటర్ అయ్యావు నాయన, నీ మాటను ఒప్పుకుంటున్నావు అని. ఎంత సింపుల్ అండి క్రైస్తవ్యము. భక్తి విధానం ఎంత చక్కగా ఉండిందండి. కాబట్టి నువ్వు దుర్వ్యాపారం చేసే విషయాల్లో ఉండకండి అని చెప్తున్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. నాకేం తెలుసు అండి, చదువుకున్నోడికి నాకేం జ్ఞానం తెలుసు అనకు. నీకు ప్రతిదీ తెలుసు, ప్రతిదీ తెలుసు. కానీ మాటేసి మాత్రేసి పూత పూసి మసి పూసి మారేడుకాయ చేస్తావు అంతే. నీకు తెలియదండి చెప్పు. మంచి ఫుడ్ తినలేదా? మంచి బట్టలు కట్టుకోలేదా? మంచి ఇల్లు కట్టుకోలేదా? ఎక్కడ మంచి భూములు మంచి డిమాండ్ ఉన్నాయో నీకు తెలియదా? ఇప్పుడు కూర్చోబెట్టి చెప్తా, గంట చెప్తావు మాకు బాబా. ఎక్కడ ఏది ఉంది, ఎలా ఉంది, ఏది కొంటే ఏమవుతుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏది తింటే బాగుంటుంది, ఏది దేంతో స్పెషల్ గా కాంబినేషన్ చేసుకొని ఫుడ్ అనుకుంటే ఎన్ని చెప్పగలరు? మీరు అజ్ఞానులా? నో. లోకపరంగా ఇంత జ్ఞానం కలిగిన మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుని పరమైన జ్ఞానతత్వం కలిగి ఉండాలి. అప్పుడే మీకు బుద్ధి వస్తుంది, అప్పుడే మీరు జ్ఞానులుగా ఉండగలరు, అప్పుడే మీరు తప్పించుకోగలరు. అందుకే ఇంకొక మాట చూపిస్తాను. సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూడండి. 20వ అధ్యాయము 3వ వచనం ఏమన్నాడండి? కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. కలహమునకు దూరముగా ఉండట. ఎవడంట తేల్చుకుందాం రెండ్రా అనకూడదట, మనం అస్సలు అనకూడదట. బైబుల్ నేర్పిన ధర్మం అండి. కలహాలు ఎత్తుకోకుండా కలహానికి, పోట్లాటలకి, గొడవలకి దూరంగా ఉండటం అంట నరునికే ఘనత తెచ్చి పెడుతుందంట. కానీ ప్రతోడు ఏం చెప్తున్నాడంట? మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరుకుంటాడు. ఇప్పుడు బాగా గొడవలు ఎక్కిపోయిందండి. అసలు ఎక్కడ చూసిన గొడవలు, పోట్లాటలు, ఇబ్బందులు, హత్యలు, మనభంగాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా? ప్రతివాడు మూర్ఖుడైపోయాడు. మూర్ఖుడైన ప్రతివాడును పోరుని పోరు కోరుకుంటున్నారు. యుద్ధం కోరుకుంటుంది ఎందుకు? మూర్ఖత్వం వల్ల. అర్థమవుతుందా? ఇంతమంది ఎప్పుడు ఎరగదు. మన జనరేషన్ లో చూడలేవులే బాబాయ్. ఇంకా భారత్ చాలా నెమ్మది ఉంది. మనోళ్ళు కూడా యుద్ధం లేదు వాళ్ళు అయిపోయారు. తప్పలేదు మరి, పరిస్థితి అలా తెచ్చిపెట్టేశారు కదా. పరిస్థితులు అలా వచ్చినా శత్రువునైనా ప్రేమించమని వారి బైబిల్ అందా లేదా? మీరు మీ తండ్రి అయినా దేవునికి పిల్లలకు లాగునా
మీ శత్రువుని కూడా మీరు ప్రేమించండి. ఎందుకంటే యేసుక్రీస్తు శత్రువులనే కదా ప్రేమించాడు. తను కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు, సిలువకేసి కొట్టేసి మీకేసి బిగించేశారు. అప్పుడేమన్నాడు, ఎట్లాగైనా పరలోకం రండి, మీకు ఒక్కొక్క తలకాయ తీసేస్తున్నాడా, కత్తుందర చేతిలో ఉన్నాడా? నాయన మీరేం చేస్తున్నారు? ఇది చేతకంతనం అంటుంది బైబిల్ యొక్క విధానం. బైబిల్ హీరోయిజాన్ని లోకం ఏమంటుందంటే ఇది చేతకంతనం అండి. ఇది ఈ రోజులు ఎవరండి గాలి వేసి కూర్చుంటున్నారు? బాబు వేసుకుని కూర్చోండి, మంచిది అంటుంది బైబిల్. అవునా కదా? కలహమును రేపకండి, అది మీకు ఘనతరా నాయన అంటే కాలు రగ్గు వేసుకొని కత్తి పట్టుకుంటే చైన్ పట్టుకుంటే ఎక్కడికైనా తిరిగి వచ్చేస్తే ఎవరినైనా లేపేస్తున్నానన్నా అంటే నువ్వు బుద్ధిహీనుడివి. చాలా మంది బుద్ధిహీనులు పోరునే కోరుకుంటున్నారు. నువ్వు అలా ఉండొద్దు అంటుంది బైబిల్. ఏమంటుందంటే ఇంకా ఒక్కొక్క మాట చూపిస్తాను చూడండి. 2వ దశలోనికి రాసిన సామెతల గ్రంథంలోనే 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 24వ వచనం. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఎక్కడ దొరుకుతుంది అంటే వివేకం గలవాడు ఎక్కడున్నాడో వాడి దగ్గర జ్ఞానం ఉంటుందంట. జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుల కన్నులు మాత్రమే భూమి మీద ఏం జరుగుతుంది అని ఆలోచిస్తా ఉంటాడు. బూది గంతములలో మాత్రమే ఉంటాడు, కానీ నీ భవిష్యత్తు భూమిని దాటిన తర్వాత ఆఫ్టర్ డెత్ నీ లైఫ్ అంటారు. బైబిల్ ఏం చెప్తుందండి? చనిపోయిన తర్వాత మరలా బ్రతుకుంది. చచ్చిపోతే నువ్వు గాల్లో కలవు నాయనా. ఇలా ఇప్పటికి చాలా మంది కోట్ల మంది కలిసిపోయారు. ఆ గాలిగా కలిసిపోయిన గాలి ఆత్మలు ఎక్కడా కనపడ్డాయా? గాలే కనపడదే, ఇంకా ఆత్మ ఎక్కడ కనపడుతుంది? ఆత్మని చూడాలంటే నువ్వు కూడా తిరిగి ఆత్మయే ఉండాలి. ఈ భూమి మీద బ్రతకటానికి వచ్చిన ఒక సూటే ఈ మనిషి యొక్క శరీరము. దాని బైబిలే చెప్పేసింది, శరీరము నిష్ప్రయోజనము, వేస్ట్ అంటే ఇది. ఈ వేస్ట్ అయిన దానికి సబ్బెడతాం, 3 పూట్ల అన్నం పెడతాం, దీనికోసం ఏమైనా చేసేద్దాం అంటున్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే శరీరము నిష్ప్రయోజనమైనది. కానీ దీనిలో ఒకటి ఉంది, ఆత్మే ఉన్నది, అది జీవింపజేస్తుంది. ఆత్మ పోయింది అంటే ఆ రోజే మరణం అని డిక్లేర్ చేస్తుంది. ఈ భూమి మీద మానవ సమాజం గ్రహించుకోవాల్సింది ఏంటంటే జ్ఞానము వివేకము గలవాని ఎదుటే ఉంది. బుద్ధిహీనులు కన్నులు భూమిలో మాత్రమే వెతికినట్లు వెతకమాకు. నువ్వు వివేకిగా ఉండు, వివేకిగా ఆలోచించు, జ్ఞానంగా ఉండు అని చెప్తుంది. అందుకని ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం ముగింపుకు వచ్చాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. చేయుటకు చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. ఎక్కడికి పోతాం మనం? నువ్వు పోయే పాతాళంలో పని లేదు, ఉపాయము లేదు. ఉపాయం ఎందుకు కావాలండి? అపాయం వచ్చినప్పుడే కదా ఉపాయం కావాలి. సో నువ్వు పాతాళానికి వెళ్తున్నావంటే ప్రమాదం ఉంది. అక్కడ ఉపాయం తెచ్చుకుని ఎలా కూడా బయటపడతానంటే కుదరని పని. ఏమంటున్నాడు? నువ్వు పాతాళం పోయిన తర్వాత పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను ఉందా? తప్పించుకునే ఉపాయము లేదు, జ్ఞానము లేదు, తెలివి లేదు. సో నువ్వు ఎక్కడుండగా రియలైజ్ అవ్వాలట? భూమి మీద ఉన్నప్పుడే. భూమి మీద ఉన్నప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించుకో. అదే దేవుడు చెప్తున్నాడు, నీ గురించి ఆలోచించి ఫస్ట్ ఎలా ఉండాలో నేర్చుకో. ఈ రోజుల్లో న్యాయంగా ఉంటే ఏం జరుగుద్దండి? ఈ రోజుల్లో తెలివిగా నిష్పక్షపాతంగా లేదంటే ఏమంటారు నిజాయితీగా ఉంటే ఏం జరుగుతుందండి? ఇవన్నీ చెప్పటానికి పాఠాలు మాత్రమే అనకండి. ఇవి చూసేది దేవుడు చూస్తున్నాడంటే నువ్వు చక్కగా సేఫ్ జోన్ లో ఉన్నట్టు. అపాయం వచ్చినా నువ్వు సేఫ్ గా ఉన్నట్టే. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అసలు ఇంత ఘోరంగా మనిషి పరిస్థితి అయిపోతుంది కదా, ఇన్ని చెప్పిన మనిషి మారటం లేదు కదా, దానికి కారణం ఏంటో చెప్పించి ముగించేస్తాను. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము
ధర్మ విరోధ సంబంధమైన సీక్రెట్ ఇప్పటికే పనిచేస్తుంది. ఇన్ని చెప్పినా చెప్పించినా నీకు వినబడినా వినినట్టే నటించినా నీలో చిన్న మార్పు రానివ్వకుండా చేసే ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే దాని పని స్టార్ట్ చేసుకుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, కానీ ఇది వరకు చాలండి, ఇక్కడ వరకు చాలు. మీకు ధర్మ విరోధి సంబంధమైన మర్మము గురించి తెలిస్తే నువ్వెంత డేంజర్ లో ఉన్నావో నీకు అర్థమవుతుంది. వింటుకు మట్టుకే విన్నట్టుంటావు, కానీ గ్రహిస్తే వెంటనే డెసిషన్ తీసుకుంటావు వాట్ ఈజ్ వాట్ అని. కానీ గ్రహించనీయకుండా అడ్డుపడుతున్న ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఎవరు చేస్తున్నారో నీకు తెలుసు. అది చీకటి శక్తి అని కొంతమంది అంటున్నారు, దుష్ట శక్తి అని కొంతమంది అంటున్నారు. బైబుల్ అయితే అపవాది అంటుంది, ఘట సర్పం అంటుంది, అబద్ధికుడు అంటుంది. అసలు మీరు మనకేం చెప్పిందో తెలుసా, వాడు మీ తండ్రి. అపవాది మనకి తండ్రి అంట. వాడు ఏం చేస్తాడు తెలుసా, అబద్ధమే మాట్లాడతాడు, అబద్ధానికి జనకుడు వాడు. ఫస్ట్ మన యొక్క అవినీతి దేంతో ప్రారంభమవుతుందో తెలుసా, అబద్ధంతో ప్రారంభమవుతుంది. చిన్న అబద్ధమే కదా అని వదిలేస్తే ఇంకా దాన్ని పెంచి పెంచి పోషించి నీలో దురాశను పెంచే విధంగా చేస్తుంది. దురాశ వల్ల వచ్చేది ఏంటో చెప్పాలి. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని ఉంటుంది. పాపం మంచి క్రియలు చేయిస్తుందా, పాపం పరిపక్వమైపోయి మరణాన్ని ఉంటుంది. మేము చెబుతుంది లోక సంబంధమైన మరణం గురించి కాదు. మంచోడైనా చెడ్డవాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా రోగిష్టి అయినా రోగిష్టి కానివాడైనా పర్ఫెక్ట్ జిమ్ లోకి వెళ్ళి బాగా వ్యాయామం చేసుకుని ఫిట్ గా ఉన్నవాడికైనా రావాల్సింది మరణమే. ఎప్పటికైనా చచ్చిపోతాడు. మనిషి అనేవాడే పుట్టింది. మనిషి అంటే మీనింగ్ మత్యమైపోయేవాడు అని మీనింగ్ అట. అలాంటి మనిషి గురించి కాదు నేను మాట్లాడుతుంది. మనిషిలో ఉన్న ఆత్మకి చావు లేదు, ఆత్మకి చావు లేదు. ఇది రెండవ మరణం. దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకకపోతే ధర్మ విరోధి సంబంధి అయిన మర్మము యొక్క ఆ జ్ఞానానుసారంగా ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తే దేవుడిని తీసుకెళ్లి పాతాళంలో పడేస్తాడు. ఆ పాతాళం నువ్వు అనుకున్నంత కన్వీనియంట్ గా ఉండదు. ఇప్పుడున్నంత సఫికేషన్ ఈ ఉక్కపోతల్నే మనం భరించలేకపోతున్నాం. 2 రోజుల తర్వాత వచ్చిన 2 రోజుల మీద మనకి ఎలా ఉందండి, కొన్ని కూల్ గా రైనీగా ఎంత బాగుండింది. ఒక్క రోజులోనే క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య మీకు తెలుసా. వస్తే వరదలు బిల్డింగులతో సహా కొట్టుకుపోయేలాగా, డ్యాములతో సహా కొట్టుకుపోయేలాగా వరదలు వచ్చేస్తున్నాయి. లేదంటే అడవులే కాలిపోయేలాగా ఎండలు కాసేస్తున్నాయి. నీరు దొరకని పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఒక పక్క ఇదే అనుకుంటే అంత చిక్కని రోగాలు, చిన్ని వైరస్ వల్ల ప్రపంచం మొత్తం గణగణ గణగణ ఇంకా వణుకుతూనే ఉంది కదా, ఇంకా వణుకుతూనే ఉంది కరోనా వల్ల. ఇలాంటి ఎరగని రోగాలకి, అసలు వైద్యమే లేని రోగాలకి ఎదుర్కొంటున్న మానవ సమాజం ఎవరైనా పోవాల్సిందే. ఇన్ని పరిస్థితుల మధ్య నువ్వు నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉంటేనే నువ్వు క్షేమకర స్థితిలో ఉన్నట్టు. లేదంటే నీకు గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఆ గేమ్ ఏంటంటే ఎవరు ఈ లోకంలో నీకున్న బాధను బంధించలేక నీ మీదే నీకు అసహ్యమైన రోజు రాబోతుంది. అది రాకూడదని మీ మేలు కోరి, క్షేమాభివృద్ధి కోరి, మంచి చెప్పటానికి వచ్చిన ఈ మాటలు నువ్వు స్వీకరించి మీలో మార్పు మొదలవ్వాలని కోరుకుంటూ, ఆ మార్పు దేవునికి ఇష్టమవ్వాలని, ఆ ఇష్టాన్ని దేవుని ఇష్టం ఏమిటో తెలుసుకుని ఆ దేవుని ఇష్ట ప్రకారం మీరంతా నడుచుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీలో ఏమైనా మార్పు వస్తే ఒక్కసారి తలదించండి. ఒక్క చిన్న ప్రార్థన చేసుకుని సభను ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ఎంత మంచి తండ్రివి నాయనా మీరు మాకు గుండగా. ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని కృత్యములను చూసి వాటి అన్ని మేము దృష్టి ఉంచి మా మీదకి మేము మరణం తెచ్చుకున్నప్పుడు కూడా మీరు మమ్మల్ని కరుణించి కాపాడి మాకు మంచి అవకాశం, చివరి అవకాశంగా మాకు ఈ జన్మలో మేము తెలుసుకోవాల్సిన న్యాయపరమైన విధులను తెలియజేసిన విధానం బట్టి స్తోత్రములు. ఇంకా నీ పిల్లలకు మీరు పడుతున్న బాధల గురించి, మీకున్న వేదన గురించి నేను తెలియజేశాను. ఒక్క మనిషి అయినా ప్రభు మీ గురించి ఆలోచించి, ఒక్క ఆత్మ ఎదుటికి వచ్చి
నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలను చెల్లించి వారి మనసు మార్చుకుంటే నాయన అది మీకు ఎంత ఇష్టమో మాకు తెలుసు నాయన. అందుకే ఈ విధంగా ఈ సభను ఈ విధంగా తీసుకొచ్చి ఈ బిడ్డల మధ్య పెట్టించారు నాయన. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నాయన మాకే ఇచ్చారు కనుక మాకే నాయన మమ్మల్ని గురించి వదిలివేశారు కనుక మంచి నిర్ణయంతో నాయన ఎదుట సాగిపడే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.